గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి మేము వస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కోటి దీపోత్సవాన్ని పరమేశ్వరుని ఆజ్ఞ వల్ల మేము ఇక్కడ చాలా సంతోషంగా అనుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఇంతమందికి ఏర్పాటు చేసిన భక్తి టీవీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం అందరికీ. అందరూ దేవుణ్ణి ఆరోగ్యంగా కాపాడాలని కోరుతున్నాము. భక్తి టీవీ ఏర్పాటు చేసిన శుభ సందర్భం చాలా సంతోషం అండి. ఎక్కడెక్కడ కోటి జనాలు ఈ భక్తి టీవీకు చాలా కృతజ్ఞతలు ఇస్తూ చాలా సంతోషంగా ఉందండి. నేను గత 3 ఏళ్ల నుంచి వస్తున్నాను భక్తి టీవీ కోసం. వాళ్ళకి చాలా దేవుడి అనుగ్రహం చాలా ఉండాలి. మా అందరి అనుగ్రహం కూడా వాళ్ళకి చాలా శుభకార్యం ఇవ్వాలని. నాకు అంత ఇది లేదు, ఇక్కడే ఉంటాము. నేను ఫస్ట్ ఇయర్ వచ్చానండి, అటెండ్ అయ్యాను. మళ్ళీ తర్వాత చెన్నై వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చాను. ఇప్పుడు ఉన్నాను, బాగుంది చేస్తున్నారు అందుకనేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ అటెండ్ అయ్యాను ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ. 2 years నుంచి వస్తున్నామండి. చాలా బాగుంది. ఓం నమః శివాయ. ఇది సెకండ్ టైం రావడం, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నా బర్త్డే కూడా, కంపల్సరీ రావాలనుకున్నా వచ్చాను ఈరోజు కంపల్సరీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఎట్లుందంటే ప్రతి సంవత్సరం బాగుంటుంది. ఇక్కడికి వస్తున్నా, ప్రతి సంవత్సరం వచ్చి వెలిగిస్తున్నా. ఈసారి మొదటి రోజే వచ్చాము అందరం. చాలా బాగుంటుంది మాకు ఇక్కడికి వచ్చాక. దేవుణ్ణి చూసుకొని అంతా చెప్పుకొని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా జరగాలని అనుకుంటున్నాము. ఎన్టీవీ వాళ్ళు తయారు చేస్తున్నటువంటి కోటి దీపోత్సవం చాలా బ్రహ్మాండంగా మొదలైంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. భక్తులందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవి వాళ్ళే అన్నీ సప్లై చేసి దీపాలు వెలిగించడానికి ప్రమిదలు, ఒత్తులు, దీపాలు, పువ్వులు అన్నీ కూడా సమకూర్చారు. చాలా ఆనందంగా ఉందండి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో చాలా అద్భుతంగా చేశారు నరేంద్ర చౌదరి గారు. ఎన్టీవీలో కానీ భక్తి టీవీలో కానీ ఈ కార్యక్రమం గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతకన్నా గొప్పగా ఇక్కడికి వచ్చి చూస్తే కనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు 4 years నుంచి వస్తున్నామండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మాకు ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు. కైలాసం ఎక్కడుందో మాకు తెలియదు కానీ మాకు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. భక్తి టీవీ వారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అందులో మేము 4 years నుంచి ఇక్కడే వస్తున్నామండి. చాలా బాగుంది. టీవీ వాళ్ళకి ముందుగా అసలు మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత అద్భుతమైన కైలాసమని ఇక్కడ చూస్తున్నాము అంటే అది భక్తి టీవీ వాళ్ళ యాజమాన్యానికి ఏంటి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. చాలా బాగా మేము భక్తి పార్వశంతో మునిగిపోతున్నాం ఇక్కడికి వచ్చామంటే. ఈ ప్రాంతమే అలాగా ఉన్నది. మేము నిజంగా చెప్పలేకపోతున్నాం, అంత అద్భుతంగా ఉంది. కైలాస పర్వతాన్ని చూస్తున్నంత అద్భుతంగా ఉంది మాకు. టీవీ యాజమాన్యానికి మా ధన్యవాదాలండి. అన్ని దేవతామూర్తుల్ని ఒక చోటకు చేర్చి ఎంతో వైభవంగా కళ్యాణాలు చేయించి కైలాసాన్నే మరిపించేలాగా ఉంది భక్తి టీవీ స్టేడియం. ఎన్టీఆర్ స్టేడియం కన్నుల పండుగగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అనేక రకాల పూజలు ఇక్కడే చేసుకునేలాగా ఉంది. చాలా చాలా రుణపడి ఉంటాం మేము భక్తి టీవీకి. చాలా ధన్యవాదాలండి. నమస్కారం. ప్రతి 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వస్తున్నాను.
ఇది భక్తి కోటి దీపోత్సవం వల్ల ప్రజలందరికీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రతి దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేకపోయినా ఈ 4 సంవత్సరాలలో ప్రతి దేవుడు మన దగ్గరికే వచ్చి మనం ఆ దర్శనాలు చేసుకొని ఆ అభిషేకాలు అవన్నీ కళ్ళతో తిలకించి నోరారా స్తుతించి ఎంతో పుణ్యఫలాన్ని పొందుతున్నాము. అంతేకాక ఈ వైభవ ప్రాంగణం అంతా కూడాను మహా కైలాసం లాగే ఉంటుంది. కైలాసమే దిగి వచ్చిందా అన్నట్టు ఉంటుంది. ఇది తిలకించిన వారికి, ఇది విన్న వారికి, చూసిన వారికి అందరికీ కూడా ఆ శివానుగ్రహం కలుగుగాక. నా పేరు లక్ష్మీనాయుడు అండి. నేను హైటెక్ సిటీ కొండాపూర్ నుంచి వస్తున్నా 4 సంవత్సరాల నుంచి. ఈ అదృష్టాన్ని మాకు కల్పించిన నరేంద్ర చౌదరి గారి దంపతులకి సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ వైభోగం మేము ఎక్కడికి వెళ్ళినా కనుక్కోలేము, చూడలేము మా కళ్ళతోటి. అన్ని దేవుళ్ళని మాకే దర్శనం చేయించి కళ్యాణాలు వైభవాలు మాకు అందిస్తున్నందుకు ఈ భక్తి టీవీ వాళ్ళకి, మీ కుటుంబాన్ని మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్స్ అండి. ఈ సభా ప్రాంగణానికి రావడం మాకు ఎంతో ఉంది. దానివల్ల మేము ఎంతో పుణ్యం చేసుకున్నామని ఈ సభా ప్రాంగణానికి వచ్చినందుకు ఆ చౌదరి గారికి ఆ సదాశివుడు ఎల్లప్పుడూ ఆయనకు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మేము అనుకుంటున్నామండి. ఆ భగవంతుని సాక్షాత్ ప్రదర్శించుకుంటాము. నిజంగా ఈ కోటి దీపోత్సవం ఏర్పాటు చేసినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారండి, చాలా బాగా చేశారు, చాలా సంతోషం. ఇలాగా వారికి, వారి కుటుంబానికి ఎంతో మేలు చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీవీ టీవీకి, భక్తి టీవీ, వనిత టీవీకి నా హృదయపూర్వక నమస్కారములు. నేను ముఖ్యంగా చెప్పనున్నది ఏమనగా, మనము పుట్టిన కాడి నుండి గిట్టే వరకు మన ఇంట్లో మన బంధువుల మధ్యలోనే మనము పండుగలు చేసుకుంటాము. దసరా కానీ, దీపావళి కానీ, బంధువులు, బంధుత్వాలు, చిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మాయి, అమ్మ, బంధువుల వరకే పండుగలు. కానీ ఈ చౌదరి కుటుంబ ఫ్యామిలీ ద్వారా కోట్ల మంది మధ్యలో తారతమ్యాలు లేకుండా, కులమతాలు లేకుండా అందరి మధ్యలో కోట్ల మందిలో ఇంత మంచి పండుగ చేసుకుంటున్నామంటే అతన్ని ద్వారా మేము పొందుతున్న ఈ పుణ్యమంతా ఆ చౌదరికే చెందాలని మేము హృదయపూర్వకంగా నమస్యపూర్వకంగా అతన్ని తెలియజేస్తున్నాము. ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసినందుకు నిజంగా వాళ్ళ అమ్మగారికి, ముఖ్యంగా వాళ్ళ అమ్మకు చేతులెత్తి మొక్కుతున్నాను. అమ్మ చెప్పనేది ఏ బిడ్డ ముందలకొచ్చి ఏ కార్యము చెయ్యలేడు. కాబట్టి హృదయపూర్వకమ్మ వాళ్ళ అమ్మగారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నా. జన్మ జన్మలకు అతనికి, ఈ కోట్ల మంది మేము అతనికి రుణపడి ఉంటామమ్మా. నమస్కారం. ఇంతటి భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు చాలా పుణ్యము. ఆ శివయ్య దయ వలన చల్లగా ఉండాలని. కోటి దీపోత్సవంకు నమస్కారములు. భక్తి నేను 4 years నుంచి వాలంటరీగా వస్తున్నాను. వాసవి వంట క్లబ్ నుండి ప్రెసిడెంట్గా వాలంటరీగా వచ్చినాను. నాకు సేవా కార్యక్రమంలో పాల్గొనాలంటే ఇష్టము. అందు గురించి సేవ గురించి వచ్చినాను. శ్రీ గురుభ్యో నమః. ఈ కోటి దీపోత్సవం చాలా బాగుందండి. ఇట్లా చేయడం జనాలందరికీ దీపాలు వెలిగించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. ఈ కోటి దీపోత్సవంలో 4 years నుంచి నేను వాలంటీర్గా చేస్తున్నానండి. మాకు చాలా ఇష్టం, అసలు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఇంటి కళ్యాణం లాగానే ఉంటుందండి. ఇక్కడ రోజు కళ్యాణం చాలా బాగుంది. నరేంద్ర చౌదరి దంపతులకు చాలా థ్యాంక్స్ అండి. ఈ భక్తి ఛానల్ వాళ్ళు చేసే ఈ కోటి దీపోత్సవం అన్నది చాలా పవిత్రంగా ఉంది. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక ప్రోత్సాహం వంటిది. ఇక్కడికి వచ్చి నలుగురితో కలిసి దీపారాధన చేసి అంత ఇంకేం చెప్తాను, బాగుంది అంతే. పిల్లలకి పెద్దలు కోటి దీపోత్సవం రావడానికి చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కైలాస ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని కోట్ల దీపాలు వెలిగించడానికి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా పేరు పవన. నేను తిలకనగర్ నుంచి వచ్చాను. ఈ కార్యక్రమం అమోఘంగా పనిచేస్తుంది. భక్తి టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు, నరేంద్ర చౌదరి గారికి కృతజ్ఞతలు. అమోఘమైన ఈ కార్తీక మాస వైభవాన్ని అత్యద్భుతంగా కార్యాన్ని సాధిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భక్తి టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. అసలు ఈ జన్మ చాలించి మళ్ళీ జన్మెత్తి చిన్నపిల్లలు అయిపోయి మేము ఇక్కడ ఇంకా పార్టిసిపేట్ చేయాలని మాకు ఎంతో ఆనందంగా ఉంది. భగవంతుడు ఇంకొక జన్మ ఇవ్వాలని ఉంది మాకు. నేను ఐఎమ్ 65 years, అందుకనే చిన్నపిల్లని అయిపోయి మళ్ళీ పుట్టి ఈ చిన్నప్పటి నుంచి ఇందులో భాగస్వామి కావాలని అలా ఆశిస్తున్నాను. ఓం నమస్తే. ఒక 2 శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతారం నమామి ఈశ్వరం సదా शिवम। कार्तिक मास में हर इंसान को ऐसा वक्त मिला कि हर इंसान दीप का दान कर सके। ये कलयुग का बहुत बड़ा महत्व है। जय ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हैदराबाद से ही आए भैया हम तो। మేము బోయినపల్లి అస్మాన్పేట నుంచి వస్తున్నాము. 4 సంవత్సరాల నుంచి తప్పకుండా ఖచ్చితంగా వస్తున్నాము. చాలా ప్రోగ్రామ్ చాలా బాగుంది. మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మా అబ్బాయి గారు ఇక్కడ పూజ చేస్తారు, మా అల్లుడు గారు వాళ్ళు. చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి కూడా వదలకుండా వస్తున్నాము. వీళ్ళు మా పిల్లలు. చెప్పు శ్రీలలిత. నా పేరు శ్రీలలిత. చెప్పు. నా పేరు శ్రీలలిత. కోటి దీపోత్సవానికి అందరూ రావాలి. కోటి దీపోత్సవానికి అందరూ రావాలి. ఈ భక్తి టీవీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమము గత 5 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తున్నారండి. హైదరాబాద్లో మహిళలకు స్పెషల్లీ బాగా శ్రద్ధగా అందరూ వస్తున్నారు. నేను 3 ఏళ్ల నుంచి వస్తున్నాను. నరేంద్ర చౌదరి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు, మహిళల తరఫున. థ్యాంక్ యూ. భక్తి టీవీకి నమస్కారం అండి. మేము ఇక్కడ 4 years నుంచి కూడా మేము ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు కార్తీక మాసం వస్తుందా, ఎప్పుడు వాలంటీర్గా చేయాలా అని ఆనందంతో ఉంటాం. ఎప్పుడు మేము నరేంద్ర చౌదరి గారికి ఎంతో రుణపడి ఉంటాం. మేము చాలా బాగుందండి ప్రోగ్రాము. ఎక్కడెక్కడి నుంచో మాకు వచ్చి ఇక్కడ చెప్పే పండితులు వాళ్ళు చెప్పేవి అన్నీ కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కార్తీక మాసం ఇప్పుడు 17 రోజులు కూడా మాకు అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు కాలం అనేది. చాలా 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 సంతోషంగా ఉంది. కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని మేము వెయిట్ చేస్తున్నామండి. ఎన్టీవీ వాళ్ళ ప్రోగ్రాం కోసం ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు మేము పార్టిసిపేట్ చేస్తాము. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి స్వామివారి కృపకు పాత్రలం అవుతాము. మేము బయట అన్ని జ్యోతిర్లింగాలు చూడలేము. ఇక్కడ మేము అన్ని చూస్తాము. ఒకే వేదిక మీద పెద్ద పెద్ద స్వామీజీలను కూడా మేము ఇక్కడ వారి దర్శనం చేసుకుంటాము. ఇంతకన్నా కార్తీక మాసంలో మాకేం కావాలి. థ్యాంక్ యూ. హలో, 4 ఏళ్ల నుండి చాలా బాగుంటుందండి. భక్తి అని తెలవటోళ్ళకు కూడా భక్తి మార్గం ఎంత బాగా చూపిస్తున్నారంటే యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. ఇక్కడ మనం ఎక్కడ చూడలేనివన్నీ ఇక్కడ చూడగలుగుతున్నాం. అంతటా పోయి చూడలేము కదండి లింగాలను. చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుందంటే ఇక్కడ అంతా దేవుని స్మరణనే. ఇంట్లో ఉంటే ఇట్లా ఉండదు కదండి. అందుకోసం మేము ఇక్కడ 4 ఏళ్ల నుండి ఇక్కడికే వస్తాం. బాగుంటుంది. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. కార్తీక మాసం చాలా బాగుందండి. మాకు ఇక్కడే దేవలోకం అంతా కనబడుతుంది. చాలా బాగుంది. అందరు యజమాన్యానికి థ్యాంక్స్. హరహర మహాదేవ శంభో శంకర. ఈ ఆధ్యాత్మిక వాతావరణం చూస్తుంటే అపర కైలాసంలోనే మేము ఈ క్షణంలో ఉండి ఈ ప్రదోషకాల పూజ చేస్తున్నాము అన్నంత ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ భక్తి టీవీ నిర్వాహకులకు మా మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. ఈ రచనా టెలివిజన్ నరేంద్ర చౌదరి గారి దంపతులకి ముందుగా నా వందనములు. భాగ్యనగర వాసులకి ఇటువంటి భాగ్యాన్ని కలిగించారు. 2012 నుంచి ఈనాటికి 4 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం సాగుతోంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మరొకసారి నా ధన్యవాదాలు ఈ మీ సిబ్బందికి అందరికీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ కైలాసమే భూలోకంలో ఉన్న ఆ భావన ఇక్కడ కూర్చున్నప్పుడు అనుభవిస్తున్నాం మేము. ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వాతావరణాన్ని చూస్తే భూలోక కైలాసం లాగా అనిపిస్తోంది. నరేంద్ర చౌదరి గారు ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరినీ ధన్యుల్ని చేసి ఆయన జన్మని చరితార్థం చేసుకుంటున్నారు. ఇంతటి మహత్ కార్యాన్ని నభూతో నభవిష్యత్తు లాగా చూడటానికి 3 కన్నులు, ఈ కన్నులు చాలవసరం. భగవంతుడి దయ వల్ల ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హరోం హర హర మహాదేవ నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివుడు ఈ హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో కైలాసం నుంచి ఇప్పుడే దిగి వచ్చినట్టుగా ఎంత ఆనందంగా దర్శనమిస్తున్నారంటే కోటి దీపోత్సవం ఇంకా కోటి దీపోత్సవం జరగాలని. ఓం నమః శివాయ. बहुत ही अच्छा लग रहा है. एक्चुअली हम पुणे से आए हैं ये कार्यक्रम के लिए और हमारे गुरुजी श्री रविशंकर जी यहाँ पधारने वाले हैं. तो यहाँ देखा तो माहौल एकदम अच्छा है और पुणे में तो ऐसा कभी हमें देखने को नहीं मिलता है. हमारे लिए एक लाइफ टाइम अपॉर्चुनिटी हम समझ रहे हैं. और जो भी यहाँ दिख रहा है वो भारत की सही संस्कृति है ऐसा हम बोल सकते हैं. టీవీ ప్రేక్షకులందరికీ ఈ ఈవెంట్లో పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది. అరేంజ్మెంట్స్ అనేవి అసలు చాలా బాగున్నాయి. ఇదొక మహా పర్వదినంగా భావిస్తున్నాము. మా మదర్ మా ఫ్యామిలీ మొత్తం రెగ్యులర్గా టీవీలో వాచ్ చేస్తాము. అండ్ దిస్ ఈస్ సెకండ్ టైం ఐఎమ్ కమింగ్ ఫర్ ద ఇయర్. మా వైఫ్, మా మదర్. నా పేరు విజయ. నేను రైల్వేస్లో చేస్తాను. నేను వెస్ట్ వెంకటాపురం నుంచి వచ్చానండి. నేను ప్రతి సంవత్సరం ఈ కోటి దీపోత్సవం స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం